స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్స్ 42% పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. నిబంధనలకు విరుద్ధంగా 50% మించి రిజర్వేషన్స్ అమలు చేయబోతున్నారంటూ వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం అని పేర్కొన్నారు. ఈ పిటిషన్ను జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారించనుంది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్లు అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్స్ పెంచుతూ గత నెల 26న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పెరిగిన రిజర్వేషన్స్తో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు పిటిషన్తో బీసీ రిజర్వేషన్స్పై సందిగ్ధం నెలకొంది. బీసీ రిజర్వేషన్లపై బలమైన వాదనలు వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. మరోవైపు ఇదే అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. రిజర్వేషన్స్ పెంపు బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండగానే ప్రభుత్వం జీవో ఇవ్వటంపై న్యాయస్థానం ప్రశ్నలు సంధించింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ జీవోపై తుది నిర్ణయం హైకోర్టు విచారణ తర్వాతే ఉంటుందని ప్రకటించింది. బుధవారం దీనిపై హైకోర్టులో విచారణ జరపనుంది.